కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు స్టార్ హీరోయిన్స్ ను తీసుకోవాలంటే 3-4 కోట్లు ఇస్తే సరిపోతుంది. హై రెమ్యూనరేషన్ అంటే మహా అయితే 5 కోట్లు ఇస్తే చాలు. అదే హిందీ టాప్ హీరోయిన్స్ ను తీసుకోవాలనుకుంటే మాత్రం కొండెక్కి కూర్చుంటారు. తెలుగులోకి వచ్చేసరికి 5 కోట్లు తీసుకునే భామ 10 కోట్లు, 10 కోట్ల హీరోయిన్ 20 కోట్లు డిమాండ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళెవరో ఒకసారి చూసేద్దామా. కొన్నేళ్లుగా దీపిక హిందీలో టాప్ చైర్ సొంతం చేసుకున్న గతంలో ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను ఏలింది. గ్లోబల్ హీరోయిన్ అనిపించుకున్నాక రెమ్యూనరేషన్ పెరిగినా హిందీలో నటించడం తక్కువే. వారణాసి హీరోయిన్ గా నువ్వే కావాలనేసరికి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది ప్రియాంక. ప్రియాంకకు గ్లోబల్ ఇమేజ్ ఉండడంతో జక్కన్న ఈ అమ్మడిని ఏరికోరి సెలెక్ట్ చేశాడు. దీంతో ఇండియాలో ఇంతవరకు ఏ హీరోయిన్ తీసుకోనంత డిమాండ్ చేసింది. ఈ గ్లోబల్ బ్యూటీ రెమ్యూనరేషన్ 25 నుంచి 30 కోట్ల రేంజ్లో ఉందన్న ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ స్టార్స్ కు తెలుగు ఆఫర్ వచ్చిందంటే రెమ్యూనరేషన్ డబుల్ చేసేస్తారు. బాలీవుడ్ లో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ దీపిక కల్కితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కథంతా ఆమె చుట్టూని తిరిగింది. 10 కోట్లు తీసుకునే దీపిక కల్కితో ఒకేసారి 20 కోట్లు చేసేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి రెమ్యూనరేషన్ 20 నుంచి 25 కోట్ల మధ్య నడుస్తోంది. మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న ఆలియా భట్ RRR తో తెలుగులోకి అడుగుపెట్టింది. 4-5 కోట్లు తీసుకునే ఆలియా RRR లో 15 నిమిషాల రోల్ కోసం 9 కోట్లు డిమాండ్ చేసిందన్న వార్త అప్పట్లో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 20 కోట్లు ఇస్తేనే చేస్తానంటోంది. హిట్ పడితే రెమ్యూనరేషన్ పెంచేయడం కామనే. కొత్త వాళ్ళు స్టార్స్ అన్న తేడా లేకుండా ఇది అందరికీ వర్తిస్తుంది. ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ భామలెవరో ఒకసారి చూద్దాం. నిన్న కాక మొన్నొచ్చిన భామలే రెమ్యూనరేషన్ పెంచేయడంతో పాన్ ఇండియా క్రష్మిక ఊరుకుంటుందా? అందులోనూ 900 కోట్లు కలెక్ట్ చేసిన యానిమల్ పడేసరికి రెమ్యూనరేషన్ ని పెంచేసి 4 నుంచి 8 కోట్లు తీసుకుంటోందట. ఒకే లాంగ్వేజ్ మూవీ అయితే 4-5 కోట్లు, పాన్ ఇండియా మూవీ అయితే 8 కోట్లు అడుగుతోంది రష్మిక. అమరన్ హిట్ కు ముందే సాయి పల్లవి రెమ్యూనరేషన్ కు రెక్కలొచ్చాయి. హిందీ మైథలాజికల్ మూవీ రామాయణ ఈ అమ్మడి పారితోషికాన్ని పెంచేసింది. రామాయణలో సీతగా చాలా మంది పేర్లు బయటకొచ్చినా చివరికి ఈ అరుదైన ఛాన్స్ సాయి పల్లవిని వరించింది. సినిమాకు 3 నుంచి 4 కోట్లు తీసుకునే ఈ టాలెంటెడ్ హీరోయిన్ రామాయణం కోసం 12 కోట్లు ఇచ్చారట. రామాయణ 2 పార్ట్లుగా రూపొందుతోంది. ఒక్కో పార్టుకు 6 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. విజయ్ సీఎం కావడంతో త్రిషకు క్రేజ్ వచ్చింది. మరో అమ్మ అంటూ ఈ అమ్మడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరోవైపు కురుప్పు హిట్ అయింది. ఇలా వచ్చిన పాపులారిటీని సినిమాపై చూపిస్తూ రెమ్యూనరేషన్ పెంచేసింది. తెలుగులో నటిస్తున్న విశ్వంభర్కు 4 కోట్లు తీసుకున్న త్రిష ఒకేసారి 15 కోట్లు డిమాండ్ చేయటం ఎవరికీ అర్థం కావడం లేదు. త్రిష 15 కోట్లు డిమాండ్ చేయడంతో ఈ అమ్మడిని పట్టించుకోవడం లేదు. అడిగినంత ఇచ్చి తీసుకుంటే బడ్జెట్ పెరిగిపోతోంది. త్రిషను తీసుకోకపోతే వచ్చే నష్టమూ లేదు. దీంతో త్రిష వైపే చూడటం లేదు. అనవసరంగా రెమ్యూనరేషన్ పెంచి అసలుకే ఎసరు పెట్టుకుంది ఈ షుగర్ బేబీ. నయనతార తెలుగులోనే కాదు సౌత్ లోనే కాస్ట్లీ హీరోయిన్. నయనే కావాలంటే స్టార్స్ కు ధీటుగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. 3-4 కోట్లు తీసుకునే ఈ మలయాళ బ్యూటీ జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత కూడా బాలీవుడ్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా మరో హిందీ మూవీకి సైన్ చేయలేదు. ఎట్టకేలకు సల్మాన్తో జతకడుతోంది. 18 కోట్లకు సైన్ చేసిందని తెలిసింది.